అడవుల్లో ఉన్న ఆదివాసీలు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో బలగాలు జరిపే కాల్పులు, బలగాలు జరిపే బాంబు దాడుల పట్ల భయపడతా ఉన్నారు. భయాందోళన కూడా అడవులు వదిలేసి వాళ్ళ అడవులను వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. విలువైన ఖనిజ సంపదలు ఏవైతే ఉన్నాయో ఖనిజ సంపదలకు ఆలవాలమైన అడవుల మీద దాడి చేసి, ఆ అడవుల మీద ఆ వృక్ష సంపద మీద దాడి చేసి ఈరోజు ఆదివాసుల భవితవ్యాన్ని ప్రమాదంలో నెట్టేస్తూ ఉన్నారు. కేంద్రం ఈ చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రపంచ ఆదివాసీ హక్కుల సంఘం జాతీయ స్థాయి కార్యకర్త, ఆదివాసీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ఆదివాసులకు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? దండకారణ్యంలో కావచ్చు, ఇటు అడవుల్లో ఆపరేషన్ కగారు పేరుతో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? ఈరోజు మధ్య భారతదేశంలో కంచే చేరిమేసినటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అని ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ కల్పించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు జల్ జంగిల్ జమీన్పై పూర్తి హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వాలు, ఈ పాలక వర్గాలు వారి యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం, వనరుల దోపిడీ కోసం ఈరోజు ఇటు ప్రభుత్వాలు కానీ అటు మార్కిస్ట్, లెనినిస్ట్, మావోయిస్ట్ సిద్ధాంతాలని ఈ ప్రాంతంలోకి వచ్చేసి ఆదివాసీల హక్కులను కూడా పూర్తిగా భంగం చేస్తూ వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోకుండా, ఎంత దారుణం అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి ఏంటంటే ఇప్పటికే విసిగిపోయిందిపోయారు వాళ్ళ యొక్క చర్యలకు. 78 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతదేశంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరు కూడా ఈ ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. అదేవిధంగా ఇజాల పేరుతో వచ్చినటువంటి ఈ అడవి ప్రాంతంలో కనీసం కూడు గూడు గుడ్డ కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు మధ్య భారతదేశంలో చూస్తున్నాం మనం. అందుకే ఇప్పటికే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు, ముఖ్యంగా కోయితూరు ప్రాంతంలో, గోండువాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలంతా మేమంతా కూడా పతల్గడి ఉద్యమాన్ని, కోయ భూంకాలు ఉద్యమాన్ని, స్వయం పాలన మా గూడెంలో మా రాజ్యం ఉద్యమాన్ని కూడా మేము ఇప్పటికే బలోపేతం చేస్తున్నాం. మా యొక్క నిర్మాణాన్ని ఈ దేశంలో ఇప్పటికే విసుగుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు, ఈ యొక్క ప్రజా సంస్థల నుంచి మాకు పూర్తి విశ్వాసం కోల్పోయి ఒక నూతన ప్రజాస్వామిక పద్ధతిలో మేము పోరాటాన్ని నిర్మించుకోబోతున్నాం. దాంట్లో క్రమంగానే ఏదైతే ఆపరేషన్ ఖగార్ ఉందో దాన్ని మేము పూర్తిగా, ఇంతకుముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ ఉండే, ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ల ద్వారా కొన్ని లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్ర రాష్ట్ర బలగాలను దింపుతూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, ముఖ్యంగా మావోయిస్టు మరి ఇక్కడ పోలీసు చర్యల కంటే అక్కడ ఉన్న ఆదివాసీలు సామాజిక వర్గంగా వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇప్పటికే వాళ్ళకు కనీస నిత్యావసరాలు అందని పరిస్థితి, ఇప్పటికే వాళ్ళకు కనీస బేసిక్ నీడ్స్ కూడా అందలేని పరిస్థితులు ఇక్కడ మధ్య భారతదేశంలో ఆదివాసీలు మేమంతా అనుభవిస్తున్నాం. ఏదైతే కర్రెగుట్టలో ఈ రోజుకు 6 రోజులు అవుతుంది, ఇప్పటికే ఆ కర్రెగుట్ట అనే ప్రాంతం ములుగు జిల్లాలో ఉన్నటువంటి బోగత జలపాతం, మనం ఏదైతే పర్యాటకులు వెళ్తున్న ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పెనుగోలు గ్రామంపై ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి కర్రెగుట్ట 50% తెలంగాణ ప్రాంతంలో, 50% ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ డీజీపీ అక్కడికి వచ్చేసి వెంకటాపూర్ కేంద్రంగా సుమారు 25,000 మంది బలగాలను, కేవలం ములుగు జిల్లా నుంచి 12,000 మంది బలగాలను ఆ ప్రాంతంలో దింపి సుమారు 58 గ్రామ పంచాయతీలు, చుట్టుపక్కల ఉన్నటువంటి 6,000 జనాభా ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ గ్రామాల్లో నుంచి బయటికి రాకూడదు, ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అని చెప్పేసి అటు మహిళల్ని, చిన్నపిల్లలను ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆపరేషన్ ఖగార్ అనేది మేము పూర్తిగా ఆదివాసీ పక్షాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే ఆపరేషన్లకు సంబంధించి అయితే ఆపరేషన్ గ్రీన్ హంట్ అని, సల్వాజుడం అని చెప్పేసి, ఇప్పుడు కగారా అని చెప్పేసి భద్రతా దళాలను, బాంబులను, తుపాకులకు సంబంధించి కొనుగోలుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. కానీ ఇప్పటికి వరకు కూడా ఆదివాసీల గ్రామాలకి రోడ్లు లేవు, కరెంటు లేదు, మంచినీటి సౌకర్యం లేదు. దాని మీద దృష్టి పెట్టని ప్రభుత్వ వైఖరి, అన్నల అంతం పేరుతో ఈ దాడులకు, ఈ ఆపరేషన్లకు తెరచేయడం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఇది పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు దీన్ని ఖండించాల్సిన అంశం. మనము భారత పౌరులైన మనం చంపుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ కావచ్చు, గతంలో జరిగింది, ఆపరేషన్ ఖగర్ కావచ్చు, వెంటనే నిలిపివేయాలి. మనం యుద్ధాలతో ఏం సాధించలేం, శాంతి ద్వారానే మనం ఒక చర్చలు, వాళ్ళు ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ చర్చలు పిలుపునిచ్చింది. ఆ పిలుపుని మనం అదునుగా తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా ప్రాంతాలు, ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాలు మధ్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇది ఒక మంచి ఆదివాసీలను, ముఖ్యంగా అక్కడ మనకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ప్రత్యేకమైనటువంటి డెమోక్రటిక్ వే బ్రతుకుతున్నారు, వాళ్ళని భాగస్వాములు చేయండి. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది, ఆ ప్రాంతంలో వాళ్ళని మీరు హక్కున చేర్చుకొని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వాళ్ళ ద్వారా ఈ సమస్యని శాంతి మార్గంలో పరిష్కారం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఆదివాసీలు ఈ ఆపరేషన్ల ద్వారా ఒకవైపు భద్రతా దళాలతో
తుపాకీ తూటాలు కావచ్చు, అటు మావోయిస్టుల బుల్లెట్లు కావచ్చు. ఈ రెండు బుల్లెట్ల నడుమ ఆదివాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? వాళ్ళు అడవుల్లో పనికి వెళ్ళిన సందర్భంలో కావచ్చు, వాళ్ళ ఆహారము వాళ్ళ అవసరాలు తీర్చుకునే సమయంలో కావచ్చు, ఎలాంటి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు? ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీకు అభివృద్ధి కల్పిస్తున్నామని చెప్పేసి వాళ్ళు బలగాలు దింపడం, లేదు మీకోసమే పనిచేస్తున్నటువంటి విప్లవ గ్రూపులు చెప్పడం, ఈ ఇద్దరు యుద్ధాల మధ్యలో మాకు ఏం జరుగుతుంది, మా పరిస్థితి ఏందో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ ఉన్నట్టు ఆదివాసీలు ఉన్నారు. ఇటు ప్రభుత్వం కానీ చేరుకోలేకపోయింది లక్ష్యాలను. అనేక ప్రణాళికలు తీసుకొచ్చింది, కోట్ల రూపాయల ధనం ఖర్చు పెడుతుంది, ఎన్నో పంచవార్షిక ప్రణాళికలు పోయినాయి, ఎన్నో బడ్జెట్లు వచ్చినాయి. అటు నుంచి వెళ్ళి మేమే పనిచేస్తున్నాం ఆదివాసీల కోసం అని చెప్పేసి ఈ ఆయుధం ద్వారా ఈ బూటక ప్రజాస్వామ్యాన్ని కూలదోయాలని చెప్పేసినటువంటి విప్లవ పార్టీలు కూడా ఈ 40 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే ఆదివాసీలుగా మేము ఈ ఇరువైపుల్ని ప్రశ్నిస్తున్నాం. ఇటు పోలీస్ వ్యవస్థను కావచ్చు, అటు రాజ్యాన్ని కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కావచ్చు, ఈ విప్లవ గ్రూపులను కావచ్చు. మా ఆదివాసీ పక్షాల్లో మీ ఇద్దరి వైఖరేంటి? మా ప్రాంతాలకు వచ్చి మీరు కొట్టుగా చచ్చేది మేము, ఆయుధాలు మాకు అందిస్తున్నారు. ఇటు నక్సలైట్లలో పూర్తిగా మేమే ఉన్నాం, ఇటు పోలీసు వ్యవస్థలో ఆ ప్రాంతంలో మేము ఉన్నాం. మేము కొట్టుగా చేస్తుంటే అక్కడ మరి అభివృద్ధి జరిగేది ఎవరికి? చివరికి రాబోయే 10-20 ఏళ్లలో ఆదివాసులు అక్కడ ఎవరు మిగలరు. అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలని దాన్ని దోచుకోవడానికి ఈ బడా కార్పొరేట్ కంపెనీలకు, ఈ క్యాపిటలిస్టులకు దోచిపెట్టే ఒక ప్రక్రియగా మేము అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలను చూస్తున్నాం. అంటే అటు భద్రతా దళాలు, ఇటు మావోయిస్టు రెండు వర్గాల నుంచి వచ్చే తుపాకీల తూటాల నడుమ ఆదివాసీలే బలవుతున్నారు, వాళ్ళ ప్రాణాలే కోల్పోతున్నారు. అటు దళాలను పెట్టి కోట్ల రూపాయలు పెడుతున్నారు, కానీ ఆదివాసీల జీవితాలను మార్చేందుకు రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఇవ్వట్లేదు. ఆదివాసీల పేరు చెప్పి ఆదివాసీలను కాపాడుతామని చెప్పేసి ఆదివాసీలను అంతం చేయడానికి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలని తిప్పికొట్టాలని చెప్పేసి ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని చెప్పేసి ఆదివాసీ విద్యార్థి సంఘం నేత అయితే కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.